అండ్ 2-3 times మేము రూట్ కన్ఫ్యూజ్ అయ్యాం బికాస్ ఇక్కడ డైరెక్షన్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. మీరైతే లొకేషన్స్ చూడొచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి. అంత దూరం ఉంటుందో అనుకుంటున్నా, ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం అనుకుంటున్నా. ద టఫెస్ట్ పార్ట్ ఏంటంటే అగైన్ రిటర్న్ వెళ్ళడం. రోడ్స్ గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఎవరైతే బైక్ పార్కింగ్ దగ్గర, లైక్ మేము ఒక దగ్గర బైక్ పార్క్ చేసాం, ఆ బైక్ పార్కింగ్ దగ్గర దే డిడ్ంట్ మెన్షన్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ పెయిడ్ పార్కింగ్ ఆర్ ఫ్రీ పార్కింగ్. ఒక ఫ్రీ స్పేస్ ఉంటే అక్కడ పెట్టాం. సడన్గా అక్కడ వచ్చి ఇట్ వాజ్ వెరీ రూడ్ యాక్చువల్లీ. ఏం చెప్పకుండా అమౌంట్ ఇవ్వండి అంటున్నాడు. మా ఫ్రెండ్ ఏమో ఇదేమైనా పెయిడ్ పార్కింగ్ అని చెప్పి అడుగుతున్నాడు. నాకు అనిపించింది వాడితో డిస్కషన్ అనవసరం, బికాస్ దే ఆర్ లోకల్స్. 100 అన్నాడు, తెలీదు. మేబీ అగైన్ హీ విల్ చార్జ్ సంథింగ్. 100 అని చెప్పాడు. అది 1 hourకా లేకపోతే అంటిల్ వీ కేమ్ బ్యాక్ టు దట్ ప్లేస్ అని కన్ఫర్మ్ చేయలేదు. చూడాలి. సో ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి మనుషులే వాళ్ళు బోత్ లేడీస్ అండ్ జెంట్స్ మోసుకుంటూ వెళ్తున్నారు. వీపు పైన పెట్టుకొని చూడొచ్చు ఎదురుగా వస్తున్న వల్ల. సో హిల్ స్టేషన్లో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ కాంక్రీట్ ఫ్లోర్ అనమాట, ఎందుకంటే టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. సో కాంక్రీట్ ఫ్లోర్లో సర్వైవ్ అవ్వడం కష్టం. సో ప్రతి హౌస్ కూడా ఫ్లోర్ వుడ్తో చేస్తారు. అగైన్ కన్ఫ్యూజన్, ఎక్కడ వెళ్ళాలి అని, నో డైరెక్షన్, నథింగ్. ఓకే వచ్చినామే కన్ఫర్మ్ చేశారు ఇట్ సైడ్ అని. ఇన్స్టెడ్ బ్లైండ్గా వెళ్ళిపోవడం కన్నా ఇట్లా టైం పట్టినా కొంచెం తెలుసుకొని వెళ్తే ఎనర్జీ సేవ్ చేయొచ్చు, అంతే, అంతకన్నా ఇంకేం కాదు. బట్ ఇట్లా ట్రక్ చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన కాల్ అది స్లిప్ అయింది అంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఒక టైం అరౌండ్ 12:30 అవుతుంది ఆఫ్టర్నూన్. మేమైతే అనుకున్న టైం కన్నా ఒక 1 hour లేట్ అయ్యింది. చూడొచ్చు ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ కాటేజెస్ ఇవన్నీ. ఎవరైతే బాగా ఎక్స్ప్లోర్ అంటే ఈ ప్లేస్కి రావాలని ముందుగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ చేస్తారో దే యూజ్ టు బుక్ దిస్ కైండ్ ఆఫ్ కాటేజెస్. లేకుంటే బ్లైండ్గా కులులో దిగి మనాలిలో సెటిల్ అయిపోతారు. బట్ రియల్ అడ్వెంచర్ అయితే ఇక్కడనే అనిపిస్తుంది. యాజ్ కంపేర్డ్ టు కులు మనాలి ఈజ్ ఫార్ బెటర్. సో వన్స్ మేము కేఫ్లోకి ఎంటర్ అయ్యాక అగైన్ విల్ కంటిన్యూ. సో ఆల్మోస్ట్ రీచ్ అయ్యామనుకుంటున్నా. నాకు అర్థం కానిది ఏంటంటే, సో ఇక్కడ యాజ్ ఎ విజిటర్స్ ఇట్స్ ఓకే, లోకల్ ఉండే వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఏంటి వీళ్ళ పరిస్థితి అని జస్ట్ ఇమేజిన్. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికే చాలా టైం పడుతుంది. ఈలోగా ఏమవ్వాలో అవుతుంది. మో డాగి. ఓ ఇది వర్తా కాదా అని ఇంకాసేపట్లో తెలిసిపోతుంది. I could see ATS finally. It's not that crowded, but
The place is really amazing. You could see, right? Okay. View. ఇదైతే కేఫ్కి వచ్చాం. We'll go inside and we'll explore. Actually, we are all దీనికోసమే ఇంతసేపు నేను ట్రక్ చేసింది. ఇలాంటి రివర్ పక్కన కూర్చొని ఒక బ్లాక్ కాఫీ తాగితే ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మంచి బుక్స్ కూడా పెట్టారు, ట్రక్కింగ్ రిలేటెడ్ ఉన్నాయి. చిన్నది కేఫ్ అయితే ఉన్నాయి. సో it's worth. By looks wise, it's worth. Okay, we'll order something and see how will be the food. So honey chili potato try this now. యాక్చువల్గా ఫుడ్ ఈజ్ ఓకే. సో పాజిటివ్ రివ్యూస్ అన్నీ కూడా లొకేషన్స్ కోసం స్పెషల్లీ దే హ్యావ్ గివెన్ ఆల్ పాజిటివ్ రివ్యూస్. అండ్ ఇక్కడ స్టే చేయడానికి అయితే స్టేయింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మేబీ నైట్ టైం ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. బట్ టెంపరేచర్స్ అయితే ఘోరంగా ఉంటాయి ఇక్కడ, అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఏదైతే ఈ రివర్ నేమ్ పార్వతీ రివర్. సో ఈ పార్వతీ రివర్ వెళ్ళి కొంచెం ఒక 30 కిలోమీటర్స్ ఇట్లా ముందుకు వెళ్ళాక అక్కడ బిఎస్ రివర్లో కలుస్తుంది. సో అది చాలా చాలా చిన్నది, బట్ ఇట్స్ డేంజరస్ అనమాట ఇలాంటి రివర్స్ ఎప్పుడైనా. ఇక్కడ చూడొచ్చు వర్కర్స్ ఒక వాల్ని బిల్డ్ చేస్తున్నారు. హిల్ స్టేషన్లో చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసా, నాన్ రైనీ సీజన్లో ఇట్లా బిల్డ్ చేసుకుంటారు వాల్ని ఫర్ సేఫ్టీ. ఎందుకంటే ఫుల్ రైనీ సీజన్ పెద్ద పెద్ద వరదలు వచ్చేటప్పుడు ఆ రాళ్ళన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. సో కేఫ్ డ్యామేజ్ అవ్వకుండా కేఫ్స్ దగ్గర ఎవరైతే రివర్ దగ్గరలో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారో